దేవునికి వందనాలండి. షాలేము స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకి యోగ్యుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. గడిచిన దినములని నీ సజీవ రెక్కల చాటున భద్రపరిచిన మహా గొప్ప దేవా, నీకేమిచ్చి రుణం తీర్చుకోలేం ప్రభా తండ్రి. నైనా మా కొరకు ప్రభా తండ్రి, నైనా లోకరక్షకుడుగా ప్రభా తండ్రి జన్మించి ప్రభా తండ్రి, నైనా మమ్మల్ని ప్రభా తండ్రి నైనా రక్షించడానికై వచ్చిన ప్రభా తండ్రి నైనా లోకరక్షకుడా, నీకే వందనాలు దేవా, స్తోత్రము దేవా. నీ వంటి వారు లేనే లేరు ప్రభా, నీ వంటి గనులు రానే రారు ప్రభా తండ్రి నైనా. నీ ఉంటే మాకు చాలు ప్రభా, నీ వెంటే మేము ఉంటాం ప్రభా తండ్రి నైనా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రభా వీక్షిస్తూ ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి నైనా. వారి యొక్క అక్కర్ల అవస్థలు కూడా మీరు తీర్చండి ప్రభా తండ్రి, వారి జీవితాన్ని సరిచేయండి ప్రభా తండ్రి నైనా. గొప్ప దేవుడు, ఎవరే బంధకాలు ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా విడుదల, శాంతి, సమాధానాలు దయచేయండి ప్రభా తండ్రి నైనా. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ప్రభా వాక్యానుసారంగా నడుచుకుని కృపను దయచేయండి ప్రభా తండ్రి నైనా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించే జీవితాన్ని మాకు అందరికీ కూడా దయచేయమని ప్రభా. మేము చేసిన పాపములు, దోషములు అని ఉంటే కనుక తెలియచేసిన మా పాపములు, దోషములను క్షమించి ప్రభా తండ్రి నైనా. నీ చిత్తానుసారంగా ప్రభా నేను సంతోషపెట్టేవారిగా మా జీవితాలు ఉండటానికి ప్రభా మీరే సహాయము దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో బలపడుచున్నారని, ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని నమ్ముచున్నామండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుకండి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి. 4వ వచనం కనపడుతోంది చూడండి. ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అని. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్రజలలో కూడా ధైర్యం కలిగింది. ఎందుకంటే ఇజ్రాయిల్ ప్రజలు అంత క్రితం ఏది కూడా ధైర్యం కలిగి మరి యాజకుడు అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనసు ఇప్పి మాట్లాడేటువంటి వారు కాదు. ఈరోజు సమూహాలు వాళ్ళకి దగ్గరగా వెళ్ళి, న్యాయ వ్యవస్థకి దగ్గరగా వెళ్ళి, అలాగే ఎందుకంటే సర్వ సమాజానికి గొప్ప ఆధ్యాత్మిక మార్గము బోధించి గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఎప్పటికైతే వెనతికెక్కాడో వీళ్ళు కూడా ధైర్యము తెచ్చుకుని, ఎందుకంటే నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కాదు, వాళ్ళు దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతోటి బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఇక వద్దు, ఎందుకంటే నీ తర్వాత మేము బ్రతకాలి, మేము ముందుకు సాగాలంటే మాకు రాజే కావాలి, న్యాయ వ్యవస్థ మాకు వద్దు, రాజు ద్వారాగా మేము అభివృద్ధి చెందుతామని చెప్పి ఒక మాట అన్నట్లుగా మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, చూడండి ఎంత ధైర్యము కలిగి ప్రతి విశ్వాసి కూడా సేవకుడు నిలదీసేటువంటి రోజులు రావాలి. సేవకుడు చేసేటువంటి తప్పులను కూడా ఎత్తు చూపించేటువంటి విశ్వాసులు కావాలని చెప్పి బైబిల్ గ్రంథము హెచ్చరించుతా ఉంది. సేవకుడు సరైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వాక్యాన్ని అందించలేదా ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే ఇది బ్రతుకు తెరువు కోసం కాదు, సువార్త ప్రకటించడం, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి అనేక మంది విశ్వాసుల మనోభావాలు దేవుని యొక్క ప్రణాళిక నింపాలని చెప్పి ఆలోచనతోటి ఈ బైబిల్ గ్రంథం మన దగ్గర దాకా వచ్చింది. దాని ద్వారాగా మనం ఏం చేస్తున్నామని చెప్పి ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా చేయవలసిందే. ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా మరి 7వ వచనం కనపడతా ఉంది చూడండి. దీని అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు మీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగించుము, వారు నిమ్ము విసర్జింపలేదు కానీ తమ్ముని వేలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేస్తూ వచ్చిన కార్యములన్నింటినీ ప్రకారముగా వారిని ఎడల జరిగించుతున్నారు. వారు చెప్పిన మాటల
అంగీకరించము. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా విసిగి వేసారిపోయింది. దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశాడు, ఎన్నో సందర్భాలలో రక్షించాడు, ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాడు, సరైనటువంటి మార్గంలో పెట్టాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది చాలా దుర్మార్గంగా ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటి ద్వారాగా ప్రజలు సుభిక్షంగా ఉండలేదు. ఎందుకంటే ఒక న్యాయాధిపతి క్రమశిక్షణతో ముందుకెళ్తే రెండవ న్యాయాధిపతి విగ్రహారాధన దగ్గరగా నడిపించినట్లుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏలీ కుమారులు దుర్మార్గులై ప్రజలని మనోభావాలను దెబ్బతీశారు. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు కుమారులు దుర్మార్గులై న్యాయ వ్యవస్థను తిప్పేసినట్లుగా, లంచాలు తిప్పేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలాంటి నుంచి విడుదల పొందాలి అంటే ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రాజ్యాలను చూశారు, రాజులను చూశారు. రాజులు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సైన్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేల్ ప్రజలకి లేనటువంటి ఒక గొప్ప అవకాశం అక్కడ చూసినటువంటి ప్రజలు ఇజ్రాయేలు అదే కావాలని చెప్పి కోరుకోవటం కూడా దేవుడు కూడా చూశాడు. దేవుడు చూసి నిన్ను విసర్జించలేదు, నన్ను విసర్జించాడు. ఎందుకంటే సమూయేలు బాధపడ్డాడు, వేదన చెందాడు. ఎప్పుడైతే నీ కుమారులు మంచివాళ్ళు కాదో, నీ ప్రవర్తన కాదన్నారో బాధపడ్డాడు. పడినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీవు వాళ్ళు చెప్పినట్లే చెయ్యి, వాళ్ళకి ఒక రాజునిచ్చే, వాళ్ళ కర్మ వాళ్ళకి కాలుతుందని చెప్పి తెలియబడుతున్నట్లుగా ఇక్కడ తెలియజేస్తుంది, వాక్యం తెలియజేస్తూ ఉంది. కింద 10వ వచనం చదువుకొని మనం ముందుకు సాగుదాం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నింటినీ వినిపించి ఎలాగూ చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టువాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. చూడండి ఇక్కడ 13వ వచనంకి వెళ్ళి చూద్దాం. చూడండి, మీ కుమార్తెలను భక్ష్యకారుణులుగాను బాణకత్తులుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టుకొందరు. ఎందుకంటే రాజరిక వ్యవస్థ ఎలాగుందో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సమూయేలుకి తెలుసు ఇక్కడ ఆ రాజరిక వ్యవస్థ ఎలాగుంటుంది. నేనైతే ఒక న్యాయాధిపతిగా ఉండి న్యాయాన్ని మాత్రమే తీర్చాను, ఎందుకంటే నాకు రావాల్సినటువంటి భాగాన్ని మాత్రమే తీర్చుకున్నాను. కానీ వ్యవస్థలు ఎలాగుంటుంది, ఎందుకంటే మీరే అన్నిటికీ వాళ్ళకి చేయవలసినటువంటి కార్యక్రమాలు మీ సంతానమే. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని ఆలోచన చేసుకుని మీరు ఏం చేస్తారో చేయండి. ఎందుకంటే దీని నుంచి విరమించుకుంటారో లేకపోతే మీకు కావాలనేటువంటి రాజునే కావాలో అడగండి మీరు అని చెప్పి సమూయేలు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, సమూయేలు తెలియజేసినటువంటి మాటకి వాళ్ళు ఏమైనా ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నట్లుగా మనకి కనపడతలేదు. కానీ ఇక్కడ 19వ వచనంలో కనపడతా ఉంది. చూడండి ఒకసారి, అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు, జనముల చేయి రీతిగానే మేమును చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుసు అతడే మా యుద్ధములను జరిగించును. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి సందర్భంలోనూ కూడా వీళ్ళే చేయవలసి వచ్చేది యుద్ధం. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా శత్రు సమూహం వచ్చింది అని అంటే వచ్చారు అని అంటే వీళ్ళు కత్తులు కటార్లు వేసుకుని వీళ్ళు వెళ్ళవలసిందే. కానీ వీళ్ళు అంటా ఉన్నారు, ఎందుకంటే ఏదేమైనా మేము ఇంకా ఇసుక వేసారిపోయాం, న్యాయ వ్యవస్థ మాకొద్దు, ఎందుకంటే మా కార్యములన్నీ జరిగించేటువంటిది ఆయనే చూసుకుంటాడు కాబట్టి మాకు రాజే కావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది. చూడండి 10వ అధ్యాయము 1వ వచనం చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుతాం. మనకి దగ్గరికి వస్తుంది కాబట్టి మనం ముందుకు సాగుదాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను. ఎందుకంటే రాజుని అభిషేకించటానికి సమూయేలు ఒక ప్రణాళికబద్ధంగా తైలపు బుడ్డుతోటి ఇక్కడ మొట్టమొదటిగా మనకు చూస్తూ ఉన్నాం. తైలపు బుడ్డుతోటి అభిషేకించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూసాం.
ఎందుకంటే సౌలు రాజుని ఏర్పాటు చేసినట్టు మనందరికీ తెలుసు, బైబిల్ చదివినటువంటి వాళ్ళు విననటువంటి వాళ్ళు ఉండరు. సౌలుని రాజుగా నియమించినట్లుగా సమూయేలు ఇక్కడ దేవుని ద్వారాగా తెలియబడతా ఉంది. అదే అప్పుడు జరిగినటువంటి కొన్ని సూచనలు కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. 24వ వచనంలో కనపడతా ఉన్నాయి. చూడండి, చూద్దాం, ఇక్కడ చూడండి. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూసితిరా? జనులందరిలో అతని వంటి వాడు అక్కడను లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుసు రాజు చిరంజీవి అవునుగాక అని కేకలు వేశారు. ఎందుకంటే ఎప్పుడైతే రాజుని నియమించానని చెప్పి ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో, ఆ సమూయేలు చెప్తుంతోటే బొబ్బలు పెట్టి కేకలు వేసి మాకు ఒక రాజు వచ్చాడు ఓహో అని చెప్పి మరి ఇక్కడ ఎంతో సంబరపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా సంబరపడతా ఉన్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పి మనం కూడా కేరింతలు కొడతా ఉంటాం, సంబరపడుతూ ఉంటాం. కానీ వచ్చిన తరువాత కానీ తెలియదు ఆ ప్రభుత్వం చేసేటువంటి చర్య. అలాగే ఒక ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని చూసాం, మళ్ళీ ఒక ప్రభుత్వం వస్తుందని ఆశించాం, ఆ ప్రభుత్వాన్ని చేసింది చూసాం, తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వాన్ని చేసింది చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా చూస్తూ ఉన్నాం. మన జీవితాలు కూడా అంతే. ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తీర్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కానీ వీళ్ళు మాత్రం సంభ్రమాశ్చర్యాలకి మునిగిపోయినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది. చూడండి, ఇక్కడ 25వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. తరువాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి ఎండ్లకి పంపివేసిన. చూడండి అబ్బాయి, ఇదిగో ఇలా ఉంటుంది, రేపటి నుంచి మీరు చేయవలసినటువంటిది అని చెప్పి ప్రణాళికబద్ధంగా లిస్ట్ రాసేసాడు. ఇలాగ ఉంటుంది, మీరు ఈ రకంగా చేయాలి అని చెప్పి ఒక గ్రంథం, ఎందుకంటే లిఖించి వెళ్ళండి, మీ ఇళ్ళకి మీకు వెళ్ళండి. ఇంకా రాజ్య వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది, కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. దాని ద్వారాగా మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12వ అధ్యాయంలోకి వచ్చి మనం 2 మాటలు మాట్లాడుకుని మనం ఈ కార్యక్రమం ముందుకు సాగించుదాం. 12వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. అప్పుడు సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు మాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుతూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవరి యొద్దనైనను ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవరి గర్భమునైనను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవరి వద్దనైనాను లంచము పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు, అలా అనవద్దు, ఎందుకంటే మిమ్మల్ని మేము ఏ రకంగా కూడా మేము తప్పు పట్టం, ఎందుకంటే మీరు చేసినటువంటి మేలులు మేము మరవలేము. కానీ నీ ప్రవర్తన ఏంటిది, నీ కుమారుల ప్రవర్తన ముందే చెప్పారు, ముందు వాక్యంలో మనం వింటా ఉన్నాము. అలాగే ఇక్కడ వాళ్ళందరూ కూడా మరి సమూయేలు యొక్క మరి మాటని మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మరి తృణీకరించుకోకుండా నీ యొక్క గొప్ప చర్యని మేము గమనించాము, నువ్వు ఎంతో గొప్పవాడు అని చెప్పి తెలియబడతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ముందుకు మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ముందుకు వెళ్ళి సమూయేలు యొక్క ఒక జీవితం ముగిసేటువంటి టైం దగ్గరికి వస్తుంది కాబట్టి చూసుకుందాం. 13వ అధ్యాయం 1వ వచనం చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను. ఇజ్రాయేలీలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మాసులో బేతేలు కొండలలో సౌలు నొద్ద నుండి 1000 మంది బెన్యామీనుల గిబియాలో
యోనాతాను వద్ద నుండి, ఎందుకంటే 3,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ద్వారాగా ఏ రకంగా చెప్పాడో సమూయేలు ఆ ప్రకంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది. రాజరిక వ్యవస్థ మొదలైంది. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎనలేనటువంటి మరి పరిపాలన చేసి ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇతను చేసినటువంటి తప్పుల ద్వారాగా ఇతను కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయి మరి ఎదరగా ఇతని జీవితం అంతా నాశనం అయిపోయినట్లుగా మనం ఎన్నో సందర్భాలలో మనం ఎంతోమంది సేవకులు చెప్పినటువంటి ప్రసంగాలలోను. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ చూసినట్లయితే 5వ వచనానికి వచ్చినట్టు చూసేటప్పటికైతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని ఎవరి మీదకి వచ్చారు? సౌలు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ రాజరిక వ్యవస్థ ఏర్పడింది, సైన్యం అన్నారు. ఆ సైన్యముతో ఎదుర్కొనేటువంటి బాధ్యత మరి సౌలుదే. కానీ సౌలు కూడా ఏం చేస్తున్నాడో మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే మనం ఒక మాట చూసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ఏడో వచనం చదువుకుని కిందకి ముందుకు సాగుదాం. 7వ వచనం చదువుకుందాం. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాతు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయిరి, కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుతూ వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనుల తమ యొద్ద నుండి చెదిరిపోవుటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. చూడండి, ఎందుకంటే సమూయేలు చేయవలసినటువంటి యాజక ధర్మాన్ని రాజే ఆచరించటం మొదలెట్టాడు. దానితోటి తన యొక్క జీవితం అంతా ఎందుకంటే కోల్పోయినట్లుగా, ఎందుకంటే ఇక్కడ ఆశీర్వాదం కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక యాజకుడు చేయవలసినటువంటి ధర్మాన్ని మరి ఇక్కడ మరి సౌలు మొదలుపెట్టాడు. అది సమూయేలు హెచ్చరించి మరీ కూడా హెచ్చరించుతూ ఉన్నట్లుగా 11వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఆ ఫిలిష్తీయులు మిక్మాసులో కూడి ఉండుటయు నేను చూసితిని. ఎందుకంటే వాళ్ళు యుద్ధ పంక్తులు తీర్చిదిద్ది మా మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చూశాను, కంగారు పడ్డాను. నీవు రాకోకుండా నువ్వు చేయవలసినటువంటి పని నేను చేశాను, తప్పే అని అంటా ఉన్నాడు. కానీ సమూయేలు హెచ్చరించి, ఎందుకంటే నేను చేయవలసినటువంటి పని నీవు చేసావు కాబట్టి నీవు దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయిందని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అది ఈ వచనంలో మనం చూసుకుందాం. 13వ వచనంలో చూసుకుందాం. అందుకు సమూయేలు ఇట్లనే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసితివి. నీ రాజ్యము ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే ఇక్కడ నిలవదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా కనపడతా ఉంది. మనం ముందుకు సాగి ఈ కార్యక్రమం ముగించుకుందాం. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం మాట్లాడుకుని కార్యక్రమం ముగించుకుందాం. చూడండి, ఇక్కడ 1వ వచనం ఈ రకంగా తెలియబడతాం. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయ వద్దకు నిన్ను పంపుస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదను. సమూయేలు నేను ఎట్లు వెళ్ళిన సంగతి సౌలు ఇనిడి వేళ అతను నన్ను సంపుననగా యెహోవా. చూడండి, ఇక్కడ మరి రాజుకి భయపడతా ఉన్నాడు సమూయేలు కూడా. ఎందుకంటే నేను వెళ్ళిన సంగతి మరి తెలిసిన ఎడల నన్ను సంపునని చెప్పి, ఎందుకంటే దయాదాక్షిణ్యాలు ఉండవు రాజులకి, ఇక్కడ కఠినత్వంతో ఉంటారని చెప్పి ఇక్కడ మనకి వాక్యం ద్వారాగా తెలియబడతా ఉంది. చూడండి, ఇక్కడ 7వ వచనంకి వెళ్ళి చూసుకుందాం. 16:7లో చూసుకుందాం ఒకసారి. అయితే యెహోవా
సమూయేలుతో ఎలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషుల పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. ఎందుకంటే నీవు అతనిని చూసి భయపడవద్దు, అతని రూపాన్ని చూసి లేకపోతే అతని ఉగ్ర రూపాన్ని చూసి భయపడవద్దు, నన్ను చూసి నువ్వు ఒకసారి నా ఇంక చూడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. మరి ధైర్యం చెప్పి సమూయేలుకి ధైర్యం చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ దేవుడే ధైర్యం చెప్పినట్టుగా. కానీ ఇక్కడ మరి ఈ 13వ వచనంకి వచ్చేటప్పటికి తెలియబడతా ఉంది చూడండి. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయినని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరి సౌలుని విసర్జించాడు, మరి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మరుక్షణము నుంచి దేవుని యొక్క ఆత్మ మరి దావీదులోకి ప్రవేశించి దావీదు ద్వారాగా అనేక రకాలైనటువంటి క్రియలు మనం చూసాం. గొలియాతుని చంపటం, రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి క్రియలు మనం చూసాం. అతనిలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని కూడా మనం చూసాం. అలాంటి దావీదుని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో, దావీదు ద్వారాగా ఈ సర్వ సమాజానికి న్యాయాధిపతులలో కలగనటువంటి రక్షణ, అలాగే మరి యాజకులలో కలగనటువంటి రక్షణ దావీదులో ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 12 గోత్రాలకి కావలసినటువంటి ఒక రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసి అందరినీ ఒక త్రాటిపైకి తెచ్చి చక్కటి పరిపాలన అందించేటువంటి వ్యక్తిగా దావీదుని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అలాంటి దావీదు యొక్క చరిత్ర ఈరోజు ప్రారంభమైంది. సమూయేలు యొక్క జీవితం కూడా ముగిసిపోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. 25వ వచనంలో కనపడతా ఉంది చూడండి. 25వ అధ్యాయంలో 1వ వచనం కనపడతా ఉంది చూడండి. 25వ అధ్యాయంలో 1వ వచనంలో సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతనిని చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతనిని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దావీదు ఎంతో చాకచక్యంగా మరి అద్భుతమైనటువంటి కార్యాలు బైబిల్ గ్రంథంలో చేశారు. మనకు తెలుసు దావీదు యొక్క చరిత్ర. కానీ అలాంటి దావీదు ఇక్కడికి వచ్చి తన యొక్క మరి సమూయేలు యొక్క మరి భౌతిక దేహాన్ని భద్రపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి సమూయేలు యొక్క మరి జీవితం ఏ రకంగా ముందుకు సాగిందో, సమూయేలు ఎంత గొప్ప వ్యక్తో మనకు తెలుసు. ఎందుకంటే సమూయేలుకు ఉన్నటువంటి గొప్ప స్థానాన్ని బైబిల్లో మనం తీసివేయలేనటువంటిది. అలాంటి సమూయేలు చరిత్ర ఈరోజు మనం చూసుకున్నాం. సమూయేలులాగా మనం బ్రతకలేకపోయినా, సమూయేలులాగా జీవించలేకపోయినా, సమూయేలు చేసినటువంటి త్యాగాన్ని మనం చేయకపోయినా, మన యొక్క వంతు సహాయం చేసి దేవుని మరి ప్రణాళిక ముందుకు సాగించాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను చేయలేనటువంటిది మరి ఇతరులు చేస్తే సంతోషించవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే మరి నిజంగా కూడా ఈ సమాజంలో రక్షణ సువార్త కరువైంది. ఈ రక్షణ సువార్త కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు. ఈ రక్షణ సువార్త ఎదజల్లేటువంటి బిడ్డలు ఎంతోమంది ఈ లోకములో కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు. దావీదు వలె అద్భుతమైనటువంటి త్యాగముతో కూడుకున్నటువంటి వ్యక్తులు, మరి సేవా పరిచర్య చేసేటువంటి వ్యక్తులు కావాలని చెప్పి దేవుడు ఆశించుతా ఉన్నాడు. ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడు, ఇప్పుడు వరకు కొన్ని మాటలు మాట్లాడిన పామరుడైనటువంటి నన్ను మాట్లాడించి కొన్ని మాటలు మాట్లాడించారు. మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా మాటల ద్వారాగా ఏమైనా పొరపాట్లుంటే క్షమించి ప్రజలు చూసేటువంటి వాళ్ళు కూడా మరి ఈ యొక్క దీనుడి గాథను ఒకసారి విన్నట్లయితే దాని ద్వారాగా ఈ సమాజానికి ఏమైనా మరి రక్షణ కలుగుతుందని చెప్పి ఆశించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ మాటల ద్వారాగా ప్రజలకి ఎంతో అభివృద్ధి కలగాలని చెప్పి మనస వాచ కర్మణతోటి ముందుకు సాగించి ఈ కార్యక్రమం ముగించుకుంటా ఉన్నాను.